ఇదవుతుందని చెప్పి కాలనీ వాసులు అంటే ఆ కాలనీ అధ్యక్షులు అంటే సరే అన్న ఒక గ్రౌండ్ వేసేద్దాం, పిల్లలు కూడా కొంచెం ఆడుకోనికి ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇక్కడ ఆ మూసి ప్రాంతం అంటే కూడా అక్కడ ఇక్కడ కూడా మొత్తం అంతా వాసన ఆల్రెడీ ఆ ఇబ్బందికరాలు ఉంటారు, పందులు తిరగడము ఇదంతా ఆగమం ఉంది. దానికి కొంచెం మీరు ఫెన్సింగ్ వేసుకోండి అంటే ఫెన్సింగ్ ఎందుకన్నా గ్రౌండ్ వేద్దామని వేయించేసుకున్నాం. మూసి నది పక్కల చుట్టుపక్కల మీకు కొన్ని ప్లాట్స్ ఉండే, ఆ ప్లాట్స్ను మీరు కొంతమంది గతంలో కొంతమందికి అమ్మడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆ ప్లాట్స్ హైడ్రాలో ఉన్నాయి, ఆ బఫర్ జోన్లో ఉన్నాయి. ఆ ప్లాట్ల ఆ తప్పు మీ మీదకి వస్తుంది కాబట్టి ఆ ప్లాట్లో ఉన్న ప్రజలను కావచ్చు, ఆ ఓటర్లను కావచ్చు, ప్రభుత్వం పైన మీరు ఉసుగొలుపుతురన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవం కాదంటారా? ఇది తెలిసి తెలియని మాటలు కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నా పైన నిందలేస్తారు. నా దాంట్లో ఉన్నదే 2 ఎకరాలు సర్వే నేను చేసి ప్లాట్లు చేసి అమ్మినాం, పట్టా భూమి సర్వే నెంబర్తో సహా చెప్పినా మీకు. దాని పక్క ప్లాట్లలో ఇల్లు ఎవరైతే కట్టిర్రో అవి ఎఫ్టీఎల్ దీంట్లో బఫర్లు వస్తున్నాయి, ఎఫ్టీఎల్ వస్తున్నాయి అని ఆర్బిఎక్స్ అని చెప్పి వేస్తారు వచ్చి. అయితే అక్కడ కాలనీవాసులను నేను ఇక్కడ లోకల్ అతన్ని కంపల్సరీ ఆ సర్వే నెంబర్ నాకు సంబంధం లేదు, ఎక్కడైతే ఆర్బిఎక్స్ వేస్తారో దానికి నాకు సర్వే. కానీ మీ ప్లాట్లు ఇప్పుడు మూసి అంటే హైడ్రాలో ఉన్నాయా లేవా? హైడ్రా ఇక్కడెక్కడ హైడ్రా అండి, ఇక్కడ హైడ్రా లేదు. మూసికి 50 మీటర్ల దూరంలో ఉండొచ్చు అని చెప్పి. బఫర్ జోన్లు ఉన్నాయా? బఫర్ జోన్ ఉంది. ఓకే, ఒకవేళ హైడ్రా ఇండ్లను కొట్టేయాలనుకుంటే మీరు అమ్మిన ప్లాట్లు హైడ్రాలో పోతాయా పోవా? లేదండి, హైడ్రాలో పోవు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అంటారు కదా, ఆయన్ని చెప్పిండు మూసికి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ కూడా రాదు అని చెప్పి చెప్పిండు. 50 మీటర్లు కాదు 150 మీటర్ల దూరంలో ఉన్నాయి, మావి 150 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఎక్కడైతే పక్క సర్వే నెంబర్లో దగ్గర కట్టుకుని ఆర్బిఎక్స్ వేసి రివర్ బెడ్ అని చెప్పి. ఒకవేళ అది హైడ్రాలో పోతే మీరు అమ్మిన ప్లాట్లు ఆ ప్రజలు మీ పైన ఏదైనా తిరగబడతారని అక్కడ ఉన్న ప్రజలను ప్రభుత్వం పైన ఉసిగొల్పింది వాస్తవం కాదు. హైడ్రాలో పోయే సమస్య లేదండి, ఆల్రెడీ పట్టా భూమి మాది, ఇవాళ కొత్తగా చేసింది కాదు. ఇప్పుడు పట్టా పర్మిషన్లు వచ్చి ఇల్లులు కట్టుకొని ఉన్నారు, ఎవరు కూడా అలా తెలిసే తీసుకున్నారు. అందరూ పట్టా భూమి అని అంత ఎంక్వైరీ చేసే తీసుకున్నారు, అంత గుడ్డిగా అయితే ఎవరు తీసుకోరు కదా. రైట్. అదేవిధంగా 2016 కావచ్చు, 2021 కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మీకు కార్పొరేటర్ టికెట్ దాదాపు ఫైనల్గా చేసి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇతరులకు ఇవ్వడం జరిగింది. మీకు పొలిటికల్గా గాడ్ ఫాదర్ లేరనుకోవచ్చా? పొలిటికల్గా గాడ్ ఫాదర్ అయితే లేదండి. మా యాదవ్ సామాజిక వర్గం నుంచి, మా కుటుంబం నుంచి నేనే మొదటి వ్యక్తిని. అది స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన. ఇప్పుడు నేను పొలిటికల్గా ఒక కార్పొరేటర్ టికెట్ పబ్లిక్ ఎన్నుకున్న నాయకుడిగా ఉందామనే ఉద్దేశంతో 2016లో మన కార్పొరేటర్ టికెట్ కోసం నామినేషన్ పెద్ద ఎత్తున వేసినాం. ఆ పెద్ద ఎత్తున వేయడం కూడా కాలనీవాసులు, ఆటో డ్రైవర్స్ యూనియన్, మన మహిళలు వీళ్ళందరూ కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి నాకు సంబంధం నేను ఈటల రాజేందర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నా, లే మహేష్ నీకు కాదని టికెట్ ఎవరికి వస్తుంది,